మరోవైపు నిజామాబాద్లో కూడా కుండపోత వర్షం కురిసింది. గంటన్నర పాటు ఏకదాటిగా కురిసిన వర్షానికి ప్రధాన రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. కుండపోత వర్షానికి రైల్వే కమాన్ కొత్త వంతెన కింద భారీగా వరద నీరు చేరుకుంది. ఇక అదే సమయంలో ఆర్మూర్ నుంచి వచ్చిన ఒక ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ప్రయాణికులు హాహాకారాలు చేయడంతో పోలీసులు స్థానిక యువకుల సాయంతో ఆ ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఇద్దరు ప్రయాణికులు మాత్రం బస్సులోనే ఉండిపోయారు. ఇక ఈ ఘటనకు సంబంధించి ఆర్మూర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. నగరంలో కుండపోత వర్షం కురుస్తుంది. 2 గంటలుగా ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి రైల్వే కమాన్లో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. ఇంకా బస్సులో ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. ఒక ఆర్టీసీ డ్రైవర్తో పాటు మరో ప్రయాణికులు కూడా ఆహాకారాలు చేస్తున్నారు. నిజామాబాద్ ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వైపు వస్తుండగా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో రైల్వే కమాండ్ ప్రాంతం పూర్తిగా జలమయమైంది. చూడొచ్చు, ఆర్టీసీ బస్సు సగానికి పైగా నీట మునిగింది. ప్రయాణికులు ఆహాకారాలు చేయడంతో ఒక్కసారిగా పోలీసులు స్థానికుల యువకుల సహకారంతో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే ప్రయాణికులు మాత్రం ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో స్క్రీన్ పై చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. చాలా ఆర్టీసీ బస్సు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుందని చెప్పుకోవచ్చు. ఈ రైల్వే కమాండ్ ప్రాంతానికి ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. అయితే ఇదంతా కూడా ఒక గంటలోపే పడిన వర్షానికి ఈ స్థాయిలో వరద ప్రవాహం వచ్చింది. రైల్వే కమాండ్ ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. ఇక్కడ నుంచి వాహనాల రాకపోకలు పూర్తిగా డైవర్ట్ చేశారు. నిజామాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే ప్రధాన రహదారిగా ఇది చెప్తారు రైల్వే కమాండ్ ప్రాంతం. ఈ ప్రాంతం నుంచే కరీంనగర్ నుంచి నిజామాబాద్కు, నిజామాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే బస్సులు వెళ్తుంటాయి. కానీ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి కూడా భారీగా ఎండ ఉండే, కానీ మధ్యాహ్నం తర్వాత వాతావరణంలో భారీగా మార్పులు వచ్చాయి. కుండపోత వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లులు పడ్డాయి అనే తరహాలో వర్షం కురిసింది. దాదాపుగా గంటన్నరగా ఏకదాటిగా కురిసిన వర్షానికి ఇలా రోడ్లన్నీ జలమయమైనాయి. ఇటు లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా నీట మునిగాయి. నిజామాబాద్ నగరంలోని మాలాపల్లి, అరసపల్లి కాలనీలలో ఇళ్లలోకి నీళ్లు చేరాయని చెప్తున్నారు స్థానికులు. ఇక ఆర్టీసీ రైల్వే కమాండ్ వద్ద మాత్రం సిచ్యువేషన్ ఇంకా ఆర్టీసీ కండక్టర్ బస్సులోనే ఉన్నారు. బయటకు వచ్చేందుకు మాత్రం ఇంకా జంకుతున్న పరిస్థితి అయితే ఉంది. స్థానిక యువకులు, ఇక్కడ ఎల్లమ్మగుట్టకు సంబంధించిన స్థానిక యువకులు వీరిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ట్రాఫిక్ పోలీసులకు అయితే సహకారం అందించారు. మనతో యువకులు ఉన్నారు. ఏం జరిగింది అప్పుడు అసలు? ఏమైంది అంటే వర్షం వచ్చింది, ఫుల్ వర్షం వచ్చి బస్ అయినా తీసుకొని వచ్చిండు. మొత్తం ఇంకా మునిగిపోయినాం మనుషులు. మేము ఇంకా పోలీస్ వాళ్ళు, మా మిత్రులు, ఇంకా మా పోలీస్ వాళ్ళు వచ్చి మొత్తం తీసినాం. ఇక్కడ ఇంకా బస్లో డ్రైవర్ ఒక్క ప్యాసింజర్ ఉన్నాడు. బస్ వచ్చింది, అక్కడ డ్రైవర్ తీసుకొని వచ్చింది, అక్కడ ఆగిపోయింది. మేమేం చేసినాం, ఇక్కడ ఉంది బస్ ఫస్ట్, మేము అక్కడ తీసుకుపోయినాం మొత్తం ఇంకా మా రేమన్ అన్న కూడా వచ్చిండు. సో ఇంకా చాలా మంది ప్రయాణికులు, అంటే మరో ఇద్దరు ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ఇంకా చిక్కుకున్నట్లు చెప్తున్నారు. వాళ్ళని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అయితే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇటు అగ్నిమాపక శాఖ అధికారులకు అయితే సమాచారం ఇచ్చారు. అయితే ఎలాంటి ప్రమాదం లేకున్నప్పటికీ బస్సులోనే వణికిపోతున్నారు, ఆహాకారాలు చేస్తారు. దాదాపుగా 30 మందికి పైగా ప్రయాణికులతో ఈ బస్సు ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వైపు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. ఒక్కసారిగా ఆహాకారాలు వినడంతో స్థానిక యువకులు ఇక్కడికి వచ్చారు. ఆర్టీసీ బస్సులో చిక్కుకున్న ప్రయాణికులు ఒక్కొక్కరిగా బయటకు తీశారు. ప్రయాణికులంతా మోకాల్లోతు, అంటే దాదాపు పీకాల్లోతు వరకు నీళ్ళు వచ్చి ఆ నీళ్ళలోనే బయటకు వచ్చారనే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ యువకులు కూడా ఉన్నారు. ఏం జరిగింది అప్పుడు మీరు చూసినప్పుడు? ఎట్లా ఉంది ఇక్కడ సిచ్యువేషన్? మొత్తం మునిగిపోతుండ్రు, బస్ మొత్తం మునిగిపోతుంది. ఏమంది అంటే మా దోస్తులు అందరు వచ్చి తీసుకొని వచ్చినాం. పోలీస్ వాళ్ళకి కాల్ చేసేవారు వచ్చి అందరినీ ప్యాసింజర్ని తీసినాం. చిన్న పాపాలు ఇంకా ఉంది. సో చూడొచ్చు, చాలా మహిళలు అధిక సంఖ్యలో ఈ బస్సులో ఉండే చిన్న పిల్లలతో పాటు రాఖీలు కట్టేందుకు వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుందని చెప్తున్నారు. సో బస్సులో ప్రయాణికులంతా మాత్రం ప్రస్తుతం సురక్షితంగా ఉన్నప్పటికీ ఇంకో మరో ఇద్దరు ప్రయాణికులు మాత్రం ఇంకా బస్సులోనే చిక్కుకున్నట్లు స్థానికులు చెప్తున్నారు. వాళ్ళకైతే ఇప్పటికి ప్రమాదం అయితే లేదు. బస్సు సగానికి పైగా నీట మునిగింది. అయితే ఈ రూట్లో పూర్తిగా రాకపోకలను అయితే నిలిపేశారు అధికారులు. ఒక్కసారిగా కురిసిన వర్షానికి నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ స్తంభించింది. ఎక్కడికక్కడే వాహనాలు అయితే నిలిచిపోయాయి. చాలా దాదాపు గంటన్నర నుంచి ఏకదాటిగా వర్షం కురిసింది. కుండపోతగా కురిసిన వర్షానికి పూర్తిగా రహదారులన్నీ జలమయమయ్యాయి. ఇక ఆర్టీసీ బస్సు అయితే చిక్కుకుంది. మరి ఇప్పటికే చాలా మంది ప్రయాణికుల్ని రెస్క్యూ చేసి బయటకు పంపించారు. మరో ఇద్దరు ప్రయాణికులు మాత్రం బస్సులోనే ఉన్నారు. వారిని కూడా బయటకు రప్పించేందుకు, సురక్షిత ప్రాంతాన్ని తరలించేందుకు అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, NTV, నిజామాబాద్.